హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో డిస్కస్ చేసినట్టు మేమైతే అస్సాంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాజీరంగా నేషనల్ పార్క్ లో ఉన్నాము. ఇక్కడ ది గ్రేట్ ఇండియన్ వన్ హార్న్ రైనోస్ చాలా పాపులర్ అన్నమాట. వీటిని షార్ట్ అండ్ స్వీట్ గా ఇండియన్ రైనోస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ స్పీషీస్ 90% మన ఇండియాలో మాత్రమే కనిపిస్తాయి. సో ఇవాళ ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళి వన్ హార్న్ రైనోస్ అయితే చూసేద్దాము. మేమైతే సెంట్రల్ జోన్ లో ఉన్నాము. అక్కడి నుంచి మాకు టికెట్స్ వెస్టర్న్ జోన్ లో దొరికాయి అన్నమాట. సో ఇది మా హోటల్ జంగిల్ ఎకో మ్యాన్షన్. ఇక్కడ నుంచి వెస్టర్న్ జోన్ మెయిన్ గేట్ కి వెళ్ళాలంటే 18 మినిట్స్ పడుతుంది. ప్రీవియస్ వ్లాగ్ లో ఒక టుక్ ఎక్కాం కదా, ఆ డ్రైవర్ తోటి మాట్లాడుకున్నాము. ఆయనకు తెలిసిన జీప్ ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మా హోటల్ దగ్గరకు వస్తుంది. మేమైతే రెడీ అయిపోయాము, వెహికల్ ఎక్కేసాము. అండ్ ఇదే ఎంట్రన్స్ అన్నమాట, వెస్టర్న్ జోన్ కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే ఇలా పెద్ద పార్కింగ్ వస్తుంది. అండ్ దాని ఆపోజిట్ లోనే ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. నేను ప్రీవియస్ వ్లాగ్ లో ఆల్రెడీ చెప్పాను కదా, మాకు సఫారీ ఆఫీసర్ ఒక కాంటాక్ట్ ఇచ్చారనమాట. సో మేము ఇక్కడికి వచ్చి ఈ టికెట్ కౌంటర్ దగ్గర ఆయనను కలిసాము. ఆయన అయితే మాకు టికెట్ ఇచ్చేసారు. మా ఇద్దరికి కలిపి 1800 తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి, బయటే ఒక బేబీ ఎలిఫెంట్ అండ్ వాళ్ళ మమ్మీ ఎలిఫెంట్ ఉన్నాయి. ఇంత బేబీ ఎలిఫెంట్ ని అంత దగ్గరగా ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే చూడడము. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని గేట్ దగ్గరికి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి చాలా పెద్ద వాన పడింది అనమాట. ఫస్ట్ బ్యాచ్ 5 to 6 ఉంటుంది. దాన్ని కూడా చాలా వరకు క్యాన్సిల్ చేశారంట. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారంట మా బ్యాచ్ వాళ్ళందరూ ఎలిఫెంట్స్ ఎక్కేసాక. అసలు అయితే మాది కూడా క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాము. లక్కీలీ వాన ఆగిపోయి అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ అయితే మొత్తం అంతా గ్రీనరీ అన్నమాట. అండ్ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ రెయిన్స్ పడకపోతే రివర్ సఫారీ కూడా ఉంటుందంట. మరి ఇప్పుడైతే ఏం లేదు. సో అక్కడ దూరంగా కనిపించేదే గేట్. అక్కడికి వెళ్ళి అందరూ క్యూ ఫామ్ చేయాలి. మేమైతే మిడిల్ లో కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము. ఇప్పుడే టైం ఆల్మోస్ట్ 6 అయిపోయింది. గేట్స్ ఓపెన్ చేశారు, చెక్కింగ్ చేస్తున్నారు. సెల్ ఫోన్స్ లోపలికి తీసుకెళ్లొచ్చు, ప్లాస్టిక్ ఉంటే మాత్రం బయట పడేస్తున్నారు. సో మేము ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట. అండ్ లేక్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఇలా ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్తే స్టెప్స్ ఉండి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ దాని మీద నుంచి ఎలిఫెంట్స్ మీదకి ఎక్కడానికి ఈజీ అవుతుంది. ఎలిఫెంట్స్ అన్ని కూడా ఇలా వస్తాయన్నమాట. ఇందాక మనకి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ ఇచ్చారు కదా, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ అలాంటి వాళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆ ఈచ్ పర్సన్ కింద ఒక 3-4 ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. మరి వాళ్ళ ఓనర్స్ ఎంప్లాయీస్. సో వాళ్ళ ఎలిఫెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళని మీరు ఎక్కండి, మీరు ఆగండి, ఇది మా ఎలిఫెంట్ కాదు అలా చెప్తూ ఉన్నారనమాట. కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ. ఒక 10-15 మినిట్స్ అలా పట్టింది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళందరూ దిగి మేము ఎక్కడానికి. ఫైనలీ మాకైతే ఎలిఫెంట్ దొరికింది అండ్ మా సఫారీ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎలిఫెంట్ సఫారీస్ అంటే అసలు ఇన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి, ఇంతమంది ఎలిఫెంట్స్ మిడిల్ నుంచి మనం వెళ్ళాలి అని. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఫస్ట్ 10-15 మినిట్స్ మాత్రం చాలా భయం వేసింది అనమాట. చాలా హైట్ లో ఉన్నాము, అది కూడా సైడ్ కి కూర్చుంటాం అనమాట, పడిపోతామేమో అని నాకైతే కొంచెం భయం వేసింది. ఒక 10 మినిట్స్ అలా తర్వాత సెట్ అయిపోయాను అనమాట. బట్ ఒక్కసారి చూడండి, అది అంత పెద్ద గట్టు మీద నుంచి కిందకి దిగింది. అప్పుడైతే లిటరలీ హార్ట్ అటాక్ వచ్చింది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం వర్త్ ఇట్ అన్నమాట. 100% మీరు కూడా ట్రై చేయాల్సిందే. ఆ మష్రూమ్స్ చూడండి, ఎలిఫెంట్ డంగ్ లోంచి ఎలా వచ్చాయి, కామెడీ. అండ్ ఫైనలీ మాకైతే వన్ హార్న్ రైనో కనిపించింది. అది కూడా ఇంత దగ్గరగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బ్యూటిఫుల్ అన్నమాట. అసలు దాని స్కిన్ చూడండి, పైన ఏదో ఒక స్టోన్ లాగా ఏదో ఆర్టిఫిషియల్ గా ఉందన్నమాట. నాకైతే సీరియస్లీ ఏదో బొమ్మను చూస్తున్నట్టే అనిపిస్తోంది. అసలు ఆ సీనరీ వెనకాల లేక్ కానీ అంత గ్రీనరీ కానీ వర్త్ ఇట్ అసలు. నా ప్రీవియస్ వ్లాగ్ లో ఎలిఫెంట్ సఫారీ డీటెయిల్స్ అన్ని చెప్పాను, ఎలా బుక్ చేసుకోవాలి, మేము ఎలా బుక్ చేసుకున్నాము అని. సో ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పకుండా వీడియో చూడండి అండ్ మీరు కూడా ఇక్కడికి రండి. అండ్ ఈ రైనో అయితే ఇక్కడ ఇంత పీస్ఫుల్ గా గ్రాస్ తింటూ కూర్చుంది. కానీ అసలు అయితే వీటికి కోపం వస్తే ఎలిఫెంట్స్ కూడా పనికి రావంట. ఒక్కసారి మన మీదకి వచ్చాయంటే ఇంకంతే అంట. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అసలు ఆ వే చూడండి ఎంత సన్నగా ఉందో.
మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ దూరంగా రైనో కనిపిస్తుంది చూడండి, అదే మనం ఇందాక చూసిన రైనో అక్కడెక్కడో ఉంది. ఇప్పుడే ఒక పెద్ద గ్రౌండ్ లాంటి దాంట్లోకి వచ్చామన్నమాట. అక్కడైతే ఒక 30 ఎలిఫెంట్స్ తో పాటు మనం అలా వెళ్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరబ్బా అనిపించింది. అండ్ ఆల్సో ఇవాళ వెదర్ కూడా దానికి చాలా చాలా సపోర్ట్ చేసింది. అసలు ఆ ట్రీస్ కానీ ఏదో ఒక సీనిక్ వరల్డ్ లో అలా పెయింటింగ్ లో వెళ్తున్నట్టు ఉందన్నమాట. అండ్ అసలు ఆ ఎలిఫెంట్స్ చూడండి, ఎక్కడ చూసినా ఎలిఫెంట్స్, ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయంటే నిజంగా ఇది నా లైఫ్ లో మర్చిపోలేను అనమాట, అంత బాగుంది. ఇక్కడ మిడిల్ లో ఆపి ఫొటోస్ కూడా తీస్తామని చెప్పారు. అయితే చూడండి, పోజ్ అన్న వెంటనే ఎలిఫెంట్ ఎలా పోజ్ ఇస్తుందో. మా ఎలిఫెంట్ ఏమో కిందున్న ఒక పుల్లని తీసుకుని మరీ పోజ్ ఇస్తుంది. అసలు ఎంత క్యూట్ అసలు. అక్కడ దూరంగా 3 రైనోస్ అండ్ బైసన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. చాలా దూరంగా ఉన్నాయి. నేనైతే ఒక్క చిన్న రైనో అయినా కనిపిస్తుందేమో, బేబీ రైనో అనుకున్నాను, బట్ ఇక్కడైతే కనిపించలేదు. వావ్, మళ్ళీ బేబీ ఎలిఫెంట్. అది అసలు దాని ట్రంక్ ని ఎంత బాగా ఊపుతుంది చూడండి. అండ్ అది లిటరలీ వాళ్ళ మమ్మీ పక్కన దాక్కుంటుంది అనమాట. పక్కన అందరూ మేము వస్తున్నాము అని చాలా మెల్లిగా దాక్కుని వెళ్తుంది. క్యూట్ గా ఉంది అసలు. ఇక్కడ ఇంకో రైనో కూడా ఉంది, కొంచెం దూరంలోనే ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ జీప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, బికాస్ జీప్ సఫారీ టైం అయిందనమాట. 7 o'clock నుంచి జీప్ సఫారీ స్టార్ట్. మనకు ఒక 3 to 4 hours ఉంటుంది. మా జీప్ సఫారీ కూడా సెంట్రల్ జోన్ లో 7 o'clock కి స్లాట్ అనమాట. కాకపోతే ఎలిఫెంట్ సఫారీ కోసం మేము ఇటు వచ్చేసాము. ఇది అయిపోయిన వెంటనే ఫాస్ట్ గా మళ్ళీ సెంట్రల్ జోన్ లో వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకొక రైనో కూడా కనిపించింది. అన్ని పెద్ద రైనోసే కనిపిస్తున్నాయి కానీ బేబీ రైనో మాత్రం కనిపించట్లేదు. మేబీ జీప్ సఫారీలో కనిపిస్తుందేమో అని కొంచెం హోప్ అయితే ఉంది, చూద్దాము. ఇది మాత్రం ఒక బ్యూటిఫుల్ సఫారీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఆల్సో టైగర్ ని, లయన్ ని, లేకపోతే డీర్స్ ని, వాటిని చూడడానికే వెళ్తాం కానీ ఇలా రైనోస్ ని చూడడానికి వెళ్ళడం అయితే చాలా స్పెషల్ గా అనిపించింది, అది కూడా ఎలిఫెంట్స్ మీద. ఇంకా ఆల్మోస్ట్ మన ఎండ్ పాయింట్ కి వచ్చేసాము అని అన్నప్పుడు ఇక్కడ ఇంకొక 2 రైనోస్ ఉన్నాయన్నమాట. ఆ 2 కూడా ఆల్మోస్ట్ ఫైటింగ్ కి రెడీగా ఉన్నాయి అని చెప్తున్నాడు ఇతను. నిజంగానే అవి చూస్తుంటే ఏంటో ఒకదాన్ని ఒకటి ఫేస్ చేసుకుని తోసుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ తను ఏం చెప్పాడంటే అవి చాలా కోపంగా ఉన్నాయి, సో మనం అసలు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని ఫాస్ట్ గా మళ్ళీ వెళ్ళిపోయాడు. అండ్ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ మనం ఎలిఫెంట్స్ ఇందాక ఎక్కాం కదా స్టార్టింగ్ లో, దాని ఆపోజిట్ అన్నమాట. నాకైతే భయం వేసింది ఇవి కొట్టుకొని ఇలా మనుషుల మీదకి వచ్చేస్తే ఏంటి అని. మనమైతే ఫైనలీ అలా ఎండ్కి వచ్చేసాము. చాలా 1 horn రైనోస్ ని చూసాము, చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఇప్పుడైతే కిందకి దిగేసాము అండ్ అదే మా ఎలిఫెంట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఫాస్ట్ గా బయటకు వచ్చి మేము మార్నింగ్ వచ్చిన వెహికల్ లోనే మళ్ళీ సెంట్రల్ జోన్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ 40 minutes మిస్ అయ్యాము. అక్కడ మా జీప్ వెయిటింగ్ అనమాట జీప్ సఫారీ కోసము. సో ఫాస్ట్ గా అది ఎక్కేసి జీప్ సఫారీకి వెళ్దాము. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, ఎలిఫెంట్ సఫారీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో జీప్ సఫారీతో కలుద్దాము. అంతవరకు బాయ్.